ఓం శ్రీమాత్రే నమ, శ్రీ మనోన్మన్యే నమ, శ్రీ మహాగణాధిపతయే నమ. ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 1, 2026 నుండి 15 ఫిబ్రవరి 2026 వరకు గల పక్ష ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. మేషరాశి వారికి ఈ వారం ధన సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలత కనిపిస్తూ ఉంది. ఎప్పటి నుంచో ధనం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పరచుకోవడానికి ఈ 15 రోజుల కాలంలో ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉంది. విద్యారంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. ఈ యొక్క కాలంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ భాగస్వాములలో పెద్దలతో కూడా మనస్పర్ధలు కలగడానికి ఈ 15 రోజుల్లో అవకాశం ఉంటుంది. మొదటి వారం అనుకూలంగా కనిపిస్తూ రెండవ వారానికి వచ్చేటప్పటికి చిన్నపాటి కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు చేసినటువంటి పనులను లేదా వారు మీకు చేసినటువంటి సహాయాలను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలా మర్చిపోయినప్పుడు కుటుంబ సభ్యులలో మనస్పర్ధలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా ప్రథమ వారంలో సుముఖంగా ఉంటుంది. ద్వితీయ వారంలో కొంచెం నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో చిన్నపాటి సమస్యలకు గురి అవుతారు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని కష్టాలను మీద వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం లేనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా తమది అనుకునేటటువంటి విషయాలలో మాత్రమే మేషరాశి వారు ఈ కాలంలో పనులను ముందుకు సాగించాలి. అలాగే బుద్ధితో ఆలోచిస్తూ తెలివిగా ప్రవర్తించడం కూడా ఈ కాలంలో ఎంతో అవసరమైనటువంటిది. మీరు చేసేటటువంటి ప్రతి విషయం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కొనసాగింపు చేస్తే అవి ఈ కాలం సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. లేదు అంటే నష్టాలకు పాలవడానికి కూడా అవకాశం ఉంటుంది. అప్పుల విషయంలో కూడా తగిన జాగ్రత్తను మేషరాశి వారు ఈ 15 రోజుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కోసం శ్రీ మహాలక్ష్మి సహస్రనామ స్తోత్రాన్ని శుక్రవారం పారాయణ చేయడము, అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము, దర్శనము చేసుకోవడం శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది.